ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలక్షన్కి సరిగ్గా 9 డేసే టైం ఉంది. సో 9 డేస్ పాటు కౌంట్ డౌన్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ మీడియాతో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫర్దర్గా ఏం టాపిక్స్ చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ టాపిక్ని కూడా కాస్త మీ క్లాత్కి ఓపిక పెట్టుకుని దయచేసి మొత్తం చెప్పేది వినండి, అర్థం చేసుకొని ట్రై చేయండి. కొత్త జనరేషన్కి వీటిలో చాలా పాయింట్స్ తెలియదు. అండ్ మా జనరేషన్ వాళ్ళకు కూడా చాలా విషయాల్ని మర్చిపోయేలాగా తయారు చేస్తున్నారు ఈ పొలిటీషియన్స్ అండ్ వీళ్ళందరూ కలిసి. సో ఒక్కొక్క టాపిక్ని కొంచెం డీప్గా స్టడీ చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియోస్ చేస్తున్నా. సో ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఓపిక్గా కాస్త లాస్ట్ దాకా చూస్తూ ఉండండి వీడియోస్. సో ఇక మీడియా, ఈరోజు మనం ఇండియన్ పాలిటిక్స్ లేదా ఇండియన్ డెవలప్మెంట్లో మీడియా యొక్క పాత్ర గురించి మాట్లాడుకుందాం. అసలు మీడియా అనేది ఎందుకు అవసరం ఏ సొసైటీకైనా? ఎందుకంటే మనిషి ఎన్నో శతాబ్దాల నుంచి సెంచరీస్ నుంచి పురోగతి వైపు, సివిలైజేషన్ వైపే అడుగులు వేస్తున్నాడు. అట్లాగే వెయ్యాలి కూడా. అంటే కడుపు నిండా అందరూ పని చేసుకుని తినడానికి డెవలప్మెంట్ కావచ్చు, బతకడానికి ఒక సేఫ్ సెక్యూర్డ్ వైలెన్స్ లేని ఎన్వైరన్మెంట్ కావచ్చు. ఆది మానవులం కాదు కదా, మనుషులం కదా, నాగరికత వైపు వెళ్తున్న మనుషులు, నాగరికత సమాజంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా. సో దానికోసం అందరూ కూడా ఒక సరైనటువంటి ప్రాసెస్ని, విధానాన్ని అవలంబించుకొని దానికి తగ్గట్టు మనందరం పనిచేయాలి. సో దానికోసం మనకి మీడియా ఎందుకు అవసరం అంటే, మనం ఎలక్షన్ ఎందుకు పెడతాం? ఒక సెట్ ఆఫ్ పీపుల్ని, వాళ్ళకి కావాల్సిన అవసరాలని అర్థం చేసుకునే ఒక లీడర్ కోసం, అండ్ నెంబర్ ఆఫ్ లీడర్స్, మళ్ళీ ఆ లీడర్ వీళ్ళందరూ కలిసి ఇంకొక లీడర్ని ఎంచుకోవడం కోసం ఈ ఎలక్షన్ అనేది పెడతాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మెయిన్ లీడర్ కానీ ఆ కింద ఉన్నటువంటి సబ్ లీడర్స్ కానీ అందరూ ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ పనితీరు ఎంత కరెక్ట్గా ఉంది అనే విషయాన్ని ప్రజలకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ని అందించడానికి మాత్రమే మీడియా ఉంది. ఇదొక్కటే మీడియా యొక్క పాత్ర, ఇంకేం లేదు. మీడియా ఇంకేమీ చేయకూడదు. మీడియా ఎటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. కేవలం జరుగుతున్న విషయాల్ని, ఫ్యాక్ట్స్ని ప్రజల ముందు పెట్టడానికి మాత్రమే మీడియా యొక్క పాత్ర ఉంటుంది. కానీ ఈరోజు రివర్స్ అయిపోయింది. ఈ దేశానికి ఈరోజు పట్టిన అతిపెద్ద డేంజరు, దరిద్రం, వైరస్ ఏదన్నా ఉందంటే అది మీడియా. పొలిటీషియన్స్ కాదు, వాళ్ళే సెకండ్ ప్లేస్లో వస్తారు. కానీ ఫస్ట్ ప్లేస్లో వచ్చేది అమ్ముడు పోయినటువంటి మీడియా. నేను కూడా ఒక జర్నలిస్ట్ని కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ ఎత్తుకున్నా ఈరోజు ఈ వీడియో చేయడానికి. సో మీడియా అనేది ఎప్పుడైతే అమ్ముడు పోయిందో, ఇండియాలో ఉన్నటువంటి ఎనీ టాప్ ఛానల్ తీసుకోండి, ఎనీ టాప్ యూట్యూబ్ ఛానల్ తీసుకోండి, టీవీ ఛానల్ తీసుకోండి, న్యూస్ పేపర్ తీసుకోండి, ఇవన్నీ కూడా అమ్ముడుపోయాయి. డిఫరెంట్ రీజన్స్లో, డిఫరెంట్ పార్టీస్కి, డిఫరెంట్ లీడర్స్కి, డిఫరెంట్ కార్పొరేట్ సెక్షన్స్కి. అంటే వీళ్ళు అట్లా అమ్ముడుపోయటానికి వాళ్ళు చెప్పుకునే రీజన్స్ ఎంత చీప్గా ఉంటాయంటే, టీఆర్పీ అప్పు చేసుకోవటం కోసం శాలరీస్ పే చేసుకోలేము మేము టీఆర్పీ లేకపోతే అని. అసలు ఈ కెరీర్లో ఉండాల్సిన అవసరమే లేదు. మీరు వేరే కెరీర్స్ చూసుకోండి. ఎందుకంటే ఇది మోస్ట్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ కెరీర్. ఈ స్ట్రీమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి నిజాలు చేరవేస్తూనే దాన్ని డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ఫామ్స్లో చేరవేస్తున్నప్పుడు మిమ్మల్ని నమ్మి టీవీ చూస్తారు, మిమ్మల్ని నమ్మి యూట్యూబ్ ఛానల్ చూస్తారు, మిమ్మల్ని నమ్మి పేపర్ చదువుతారు. అప్పుడు ఎట్లాగైనా మీ సర్క్యులేషన్, టీఆర్పీ పెరుగుతుంది, మీ శాలరీస్ వరకు సరిపోతాయి. కానీ ఇది అబద్ధం. వాళ్ళు శాలరీస్ కోసం కాదు, దీన్ని ఒక బిజినెస్ ఫామ్గా మార్చేశారు. ఈరోజు భారతదేశంలో వీళ్ళు చేసేటువంటి ప్రతి మీడియా హౌస్ని, 99% ఆఫ్ ద మీడియా హౌసెస్ని కంప్లీట్గా బిజినెస్ ఫార్మాట్లోకి వాళ్ళు మార్చేసుకున్నారు. ఈరోజు ఒక టీవీ ఛానల్ పెడితేనో, ఒక యూట్యూబ్ ఛానల్ పెడితేనో, ఒక పేపర్ పెడితేనో ఏ పార్టీ వాడికి అనుకూలంగా చేస్తే మనకి ఎక్కువ డబ్బు వస్తుందనే కాన్సెప్ట్లో తప్ప ఏ టీవీ ఛానల్ తీసుకున్నా ఎటువంటి రీజనబుల్ జర్నలిజం అనేది 1% కూడా ఎవరు చేయట్లేదు. ఎందువల్ల అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అసలు మీడియా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక నాయకుడు ఒకటి చెప్తున్నప్పుడు ఇంకో నాయకుడు ఇంకొకటి చెప్తున్నప్పుడు నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతోంది అనే థర్డ్ పాయింట్ని విత్ ప్రూఫ్స్ చూపించాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉంటుంది. అట్లా చూపించే విధానంలో మీరు ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయండి, సెన్సేషన్ చేయండి, అంతవరకు ఓకే. కానీ మీ సెన్సేషన్ కానీ, మీ ఎంటర్టైన్మెంట్ కానీ మీకు తగ్గ వాళ్ళ, మీకు డబ్బు ఇచ్చేవాళ్ళ, లేదా మీ కులం వాళ్ళకు సంబంధించిన గెలిపించుకోవడం కోసం వాళ్ళకే ఓటేసేలాగా, వాళ్ళే మంచి వాళ్ళని చూపించుకునేలాగా, ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా మాత్రమే మీ జర్నలిజం ఉంది. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఇప్పుడు సినిమా ఉంది. సినిమా అనేది కూడా ఒక ఆర్ట్ ఫామ్, కానీ అది బిజినెస్ మోడ్లోకి వచ్చేసింది. ఆ విషయంలో కూడా మనం బాధపడుతుంటాం. కానీ అది తప్పదు. అది వచ్చేసింది అంటే దానివల్ల మనకి పర్సనల్గా నష్టం లేదు. ఎవరికి నష్టం? క్రియేటివ్ డైరెక్టర్స్కో, రైటర్స్కో నష్టం ఉంటుంది. కానీ యాజ్ ఎ హోల్ సమాజం, ఒక పొలిటీషియన్కి సంబంధించిన నిజాలు బయట పెట్టకపోవడం, ఒక ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, ఒక ప్రతిపక్షం చేస్తున్న తప్పుల్ని చూపించకపోవటం వల్ల
యాజ్ ఎ సమాజం మనందరం కూడా సఫర్ అయ్యేటువంటి పరిస్థితి. మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, మన పెట్రోల్ దగ్గర నుంచి, మన ఉప్పు పప్పు, మన జీవితాలు, మన ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా పొలిటీషియన్స్ వల్లే ఇన్ఫ్యాక్ట్ అవుతున్నాయి. వీటి వల్లే మన జీవితాలు మారుతున్నాయి. వాటి విషయాల్లో వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. సినిమా ఆర్ట్ ఫామ్గా మారిందంటే కొంతమంది నష్టపోతారు. కానీ ఈ మీడియా ఎప్పుడైతే బిజినెస్గా ఉండి సరైనటువంటి జర్నలిజం ట్రూగా చేయలేదో అప్పుడు మనందరం కూడా తీవ్రంగా నష్టపోతున్నాం. అదే జరుగుతూనే వస్తుంది ఓవర్ ద డెకేడ్స్. లాస్ట్ 20-25 డెకేడ్స్గా కంప్లీట్గా బిజినెస్ మోడ్లోకి మారిపోయింది ఈ జర్నలిజం అనేది ఇండియాలో. ఎలిగేషన్లా కాకుండా ఓన్ వాయిసెస్లో వీళ్ళు చెప్తారు. ఒక ఇప్పుడు టీవీ మీరు చూస్తున్నారు అనుకోండి, సాక్షి చూస్తున్నారు అనుకోండి, లేకపోతే TV5 చూస్తున్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళ మాటలే చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎలిగేషన్ వేస్తున్నాడు ఇట్లా చంద్రబాబు నాయుడు, ఇట్లా ఎలిగేషన్ వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పట్ల. వాళ్ళ మాటలుగానే మాట్లాడడం మొదలెట్టారు. ఇది చాలా వర్స్ట్ అనమాట. అంటే కేవలం వాళ్ళు ఒక కరపత్రాల్లాగా వాళ్ళకి తయారయ్యి పనిచేస్తున్నారు, ఓన్ మైక్స్లో పనిచేస్తున్నారు అంతే. సో రెండు వైపులా తప్పులు ఉంటే ఆ విషయాన్ని కనీసం ఎత్తి చూపించకుండా ఒక ఘాటికి కట్టేయడం, కంప్లీట్గా మిస్లీడింగ్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. వీళ్ళకి కావాల్సినటువంటి నాయకుడు గెలుపు కోసం ఎన్ని అబద్ధాలైనా సరే, రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తే వాటిని ఫ్యాక్ట్ చెక్ చేయాల్సినటువంటి వీళ్ళంతటి వీళ్ళే కొత్త కొత్త అబద్ధాలని క్రియేట్ చేసి ఎట్లా మనుషుల్ని మిస్లీడ్ చేయొచ్చు అనే అంశాన్ని వీళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ డిబేట్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డిబేట్స్లో ఏ రకమైనటువంటి న్యాయం జరగదు. మీకు TV5లో ఒక్క వైసీపీ క్యాండిడేట్ వచ్చి కూర్చోడు మాట్లాడడానికి, మీకు సాక్షిలో ఒక్క టీడీపీ క్యాండిడేట్ వచ్చి కూర్చోడు మాట్లాడడానికి. ఇట్లా వీళ్ళకి కావాల్సినటువంటి అంశాల్లో వీటిని మార్చేసుకోవటం, వీళ్ళకి తగ్గట్టుగా డిబేట్స్ని కూడా అరేంజ్ చేసుకోవడం, వీళ్ళకి అక్కర్లేనటువంటి మీడియాని కంప్లీట్గా బ్యాన్ చేయడం. అప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్లో సాక్షిని బ్యాన్ చేశారు, తర్వాత ABNని వీళ్ళు బ్యాన్ చేశారు. ఇట్లా కేసీఆర్ కొన్ని బ్యాన్ చేస్తే కాంగ్రెస్ సంబంధించినటువంటి మీడియాని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా త్వరలో చేసే అవకాశం ఉంది. అట్లా ఎప్పటికప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాని మాత్రమే నెత్తిన పెట్టుకోవడం. అలాగే రెండు వైపులా ఉన్న పొలిటికల్ పార్టీస్ ఒక్కళ్ళకి కూడా గట్స్ లేవు. ఏ వైసీపీ లీడర్ కూడా TV5కో ABNకో వెళ్ళి కూర్చుని మాట్లాడే గట్స్ లేవు. నిజాలు వాళ్ళు అడిగితే ఆన్సర్ చేసే గట్స్ వీళ్ళకి లేవు. సాక్షిలోకి వెళ్ళి కూర్చుని ఆన్సర్ చేయడానికి ఏ టీడీపీ నాయకుడికి కూడా గట్స్ లేవు. వాళ్ళు పిలవరు, వీళ్ళు వెళ్ళరు. అండ్ క్వశ్చన్ చెయ్యటం అనేది ఏ మానవాళి, అసలు మీరు ఇండియా వదిలేసేయండి, అసలు హ్యూమన్ హిస్టరీలో అధినాయకులని క్వశ్చన్ చేయడం అనేది బేసిక్ థింగ్, చాలా చిన్న విషయం. ఆ థాట్ ప్రాసెస్ని కరెంట్ జనరేషన్లో, రానున్న జనరేషన్స్లో చాలా సక్సెస్ఫుల్గా చంపేస్తుంది మీడియా. క్వశ్చన్ చెయ్యటం అనే క్వశ్చనే తీసేశారు. అసలు ఆ రకమైనటువంటి సిద్ధాంతాలు పక్కకు పెట్టేశారు. నేను ఎప్పుడూ కూడా పొలిటికల్ లీడర్స్, సీఎం అనండి, PM అనండి, ex-CM ఎవరైనా సరే, ex-PM ఎవరైనా సరే, ప్రెస్ మీట్ పెట్టు బాబు, నువ్వు ప్రెస్ మీట్ పెడతావా? జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రెస్ మీట్ పెడతారా ఎప్పుడైనా? మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రెస్ మీట్ పెడతారా ఎప్పుడైనా? మీరు అబ్జర్వ్ చేస్తే నా సోషల్ ప్రొఫైల్స్ చూస్తే ఎవ్రీ ఇయర్ పెడతాయి ఎవరి బర్త్డే అయినా. ఎందువల్ల అంటే బేసిక్ థింగ్ అది. మీడియా ముందుకు వచ్చి ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ మీడియా క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటికి ఆన్సర్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్, బేబీ స్టెప్, మొట్టమొదటి అడుగు. అట్లా వేయటం వల్ల అసలు ఏం జరుగుతుంది, మన గవర్నమెంట్లో మనం కట్టిన ట్యాక్స్ సొమ్ముని వీళ్ళు ఏం చేస్తున్నారని మన తరఫున మీడియా క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయడానికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టాలి అనేది నేను అడిగేటువంటి చాలా చిన్న బేసిక్ స్టెప్ డిమాండ్ చేస్తూ ఉంటాను నేను అంశాన్ని. అది ఫస్ట్ స్టెప్పే. దాని తర్వాత మళ్ళీ సరిగ్గా అడిగే విధానం ఉండాలి. అది జరగకపోతే దానికి మళ్ళీ మనం వీళ్ళని క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది మీడియాని. సో మీడియా అనేది ఎప్పుడూ కూడా అపోజిషనే. మీకు అధికారంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, కౌన్ కిస్కా గొట్టంగాడు ఎవడున్నా, లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మీడియా ఎప్పుడు అపోజిషన్గా మాత్రమే ఉండాలి. అట్లా ఉండగలిగితేనే వాళ్ళు ప్రజల పట్ల నిజంగా నిలబడగలుగుతారు, సరైనటువంటి క్వశ్చన్స్ వేయగలుగుతారు. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఎన్టీవీ వాళ్ళు కానీ, TV9 వాళ్ళు కానీ మొన్న తెలంగాణ ఎలక్షన్ చేశారు, ఈ ఎలక్షన్ కూడా చేస్తున్నారు. ఏపీ ఎలక్షన్లో ఎమ్మెల్యేని, ఎంపీని కూర్చోబెట్టి ఒక గ్రూప్ ఆఫ్ జర్నలిస్టులు కూర్చొని క్వశ్చన్స్ అడుగుతారు. అప్రిషియబుల్, నేను డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను అట్లా చేయడానికి. అట్లాగే చేయాలి. దట్స్ వాట్ షుడ్ హ్యాపెన్. నాట్ ఫర్ ఎలక్షన్స్, ఎవ్రీ టైం, ఎవ్రీ మంత్లీ ఒక్కసారైనా లేదా 3-4 నెలలకు ఒకసారైనా ఇది జరగాలి. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్టీవీ కానీ, TV9 కానీ కంప్లీట్గా వాళ్ళు బయాస్డ్, ఏ పార్టీకో మీకు తెలుసు. సో వీళ్ళు ఇప్పుడు ABNలోనో TV5లో కూర్చొని అదే జరిగిద్ది. బట్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నా. సో వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, మనం చాలా అద్భుతంగా క్వశ్చన్ అడిగేస్తున్నాం, జనాల ముందు మనం పెద్ద తోపు జర్నలిస్టులు అయిపోవాలి అనే స్టైల్లో క్వశ్చన్ అడుగుతారు. ఆన్సర్తో వీళ్ళు సాటిస్ఫై అయిపోతారు, కావాలనే అయిపోతారు. నిజమైనటువంటి జర్నలిస్ట్ ఏ రోజు ఏ క్వశ్చన్తో సాటిస్ఫై అవ్వడు. ఎందుకంటే ఈ పొలిటీషియన్స్ బ్యాక్ టు బ్యాక్ తప్పులు, అన్యాయాలు చేస్తూనే ఉంటారు. ఏ జర్నలిస్ట్ కూడా ఏ రోజు కూడా సాటిస్ఫై అవ్వడు, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. కానీ వీళ్ళు సాటిస్ఫై అయిపోయి మన ముందు డ్రామాలు, వాళ్ళకి
అనుకూలమైనటువంటి క్వశ్చన్లు, అడగాల్సిన అవసరం లేని క్వశ్చన్లు. అంటే రాజకీయంగా మీరు ఆ పార్టీలో ఉండేవారు, ఇటు ఎందుకు మారారు, ఈ సోది కాదు. మీ నియోజకవర్గాన్ని మీరు ఏం చేశారు, మీ ముఖ్యమంత్రి లేదా మీ మాజీ ముఖ్యమంత్రి, మీ ప్రతిపక్ష నాయకుడు ఏం చేశాడు, ఇది అట్లా ఎందుకు జరిగింది, వాళ్ళు వేసే ప్రతి ఆన్సర్కి మనం క్రాస్ క్వశ్చన్ చేయాలి. ఏ జర్నలిస్ట్ కూడా ఎన్టీవీ అనండి, టీవీ అనండి, ఏబిఎన్ అనండి, టీవీ5 అనండి, ఏ ఛానల్లో కూడా వీళ్ళు క్రాస్ క్వశ్చన్స్ అనేది చాలా లైట్గా, వెరీ మినిమల్గా చేసి వదిలేస్తారు. అంటే వీళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి ఈ లోపాయకారి ఒప్పందాల వల్ల వీళ్ళకి ఆల్రెడీ ముట్టినటువంటి డబ్బు అనండి, లేకపోతే ఇయర్స్ ఆఫ్ ది ట్రావెల్, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో కుమ్మక్కయ్యి ప్రభుత్వాలతో చేసుకునేటువంటి పూడు బుటాణిలో భాగంగా ప్రజల ముందు మేము ఏదో చేసేస్తున్నాం, ఏదో పొడి చేస్తున్నాం జర్నలిస్ట్గా అని చెప్పుకోవాలని బిల్డప్ ఇచ్చుకుంటూ లోపల ఆత్మాభిమానాన్ని చంపేసుకుంటూ అడగాల్సిన క్రాస్ క్వశ్చన్స్ అడగకుండా సాటిస్ఫై అయిపోతూ సైలెంట్గా వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు ఈ జర్నలిస్టులు. ఎలక్షన్ టైంలో గతంలో ప్రభుత్వాలు ఏం తప్పులు చేశాయని ఎత్తి చూపించి ప్రజలకి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంటుంది జర్నలిస్టులకి. కేసీఆర్దైనా, రేవంత్దైనా, చంద్రబాబుదైనా, జగన్దైనా, మోడీదైనా, రాహుల్ గాంధీదైనా గతంలో వాళ్ళు చేసిన తప్పుల్ని మంచిని ఎత్తి ఈరోజు గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రజలకి వీళ్ళది ఉంటుంది. కానీ ఏ రోజు కూడా వీళ్ళు చేయరు. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు ఇంటర్వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తూనే ఉన్నా. నేను ఎప్పుడు డిమాండ్ చేస్తుంటా, ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. సీఎంలు, పిఎంలు, ఎక్స్ సీఎంలు, ఎక్స్ పిఎంలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంటర్వ్యూస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. వాటి గురించి ఒక్క రోజు కూడా మీడియా మాట్లాడదు. వాళ్ళు అడిగాము కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అనేది ప్రెజరైజ్ చేయాలి. మామూలు సామాన్యులు మాట్లాడడం కాదు, వీళ్ళు తీవ్రంగా ప్రెజరైజ్ చేయాలి ప్రభుత్వాల మీద. ఇవి ఏమీ చేయకుండా చేతకాని చెతికిలపడిన మీడియా అమ్ముడుపోయి కంప్లీట్గా ప్రభుత్వాలకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఇంత నీచత్వానికి దిగజారటం వల్లే ఈ దేశంలో జరిగే ప్రతి దారుణానికి, ప్రతి దరిద్రానికి, ఎకానమీ ఫెయిల్ అవ్వడానికి, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఈ దేశంలో జరుగుతున్నా దానికి కంప్లీట్గా మీడియా అనే బాధ్యత. గత 20 సంవత్సరాలుగా ఈ దేశ మీడియా అత్యంత నీచమైన, పతాకమైనటువంటి పీక్స్ ఆఫ్ నీచత్వానికి దిగజారిపోయి బతుకుతోంది. ఇది మనందరి దౌర్భాగ్యం.